రారా బడికి. నేను బడికి రాను. అరే పిల్లలు, ఎవరో బడికి రానని ఏడుస్తున్నాడు చూడండి. పంతులు గారండి, మా ఊళ్ళో ఒక మొద్దబ్బాయి ఉన్నాళ్ళండి. పోయిన సంవత్సరం ఆ బడిలో చేర్చారండి. పిల్లల్ని పంతుల్ని గోలగోల చేసి బడి నాశనం చేస్తాను పంతులు ఎల్లగొట్టాడు. వాడిని మళ్లీ వాళ్ళమ్మ మన బడికి తీసుకొస్తుంది. ఓ, మొన్న పంతులు చెప్పింది వీడి సంగతే అయ్యుండొచ్చు. దేశంలో పెద్ద పెద్ద మేధావుల కన్నా గొప్పగా సమాధానాలు చెబుతాడు, అక్షరం మాత్రం రాదు. వాడు చేరినాక నా బడి నాశనం అయిపోయిందని అల్లాడిపోయాడు. ఎట్లా చెయ్యాలప్పా? పిల్లలు, నేను ఈ బల్ల కింద దాక్కుంటా గాని పంతులు గారు ఊరికి వెళ్లారు, 6 మాసాల్లాక రారని చెప్పి పంపండి. పిల్లలు, పంతులు గారు లేరా అమ్మా? పంతులు గారు ఎవరో చనిపోయారని ఊరికి పోయారు. 6 మాసాల దాకా రారు. ఎవరబ్బా చనిపోయింది? ఎవరో ఉరేసుకున్నారంట. నిజమేనమ్మా, ఈ పిల్లల బాధ పడలేక పంతులు గారే ఉరేసుకుని ఉంటారు. ఒరే ఒరే యధవా, తప్పురా, అలా అనకూడదు. అమ్మా అమ్మా అమ్మా, నాకు చదవద్దు, సర్కస్ నేర్చుకుంటా. బళ్ళో చదువురా ఉండేది, సర్కస్ కాదు. అదిగోనే పంతులు గారు బల్ల కింద దాముకొని సర్కస్ చేస్తున్నారు. నమస్కారం అండి పంతులు గారు. ఏంటమ్మా నవ్వుతున్నారు? దేనికొచ్చారు మీరు? ఏంటండి మాస్టర్ గారు కోపంగా ఉన్నారు? ఇక్కడ ఎవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? ఏమోనండి, వీడు మా అబ్బాయి అండి. విన్నాం, మీ అబ్బాయే. అబ్బాయి సంగతి అంతా తెలుసు. ఆ బడిలో తగలబెట్టి ఈ బడికి వచ్చాడా? ఏదో చిన్నోళ్ళండి. ఏమి చిన్నోడమ్మా, నా మీద పెద్దగా ఉంటే? అట్లనబాకండి, మీ దగ్గరైతే ఎట్లయినా సాది చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి. ఆ బడిలో పంతులు గారు నిన్న కనపడి వీడు చేరేలకు 300 మంది పిల్లలు ఉన్నారంట. వీడు చేరిన 10 రోజులకే 9 మంది పిల్లలు కూడా లేక పైవాళ్లు తనిఖీ చేసి బడి తీసేశారంట. పాపం ఆ పంతులు బడిపోయి బజార్లమ్మడి బడి తిరుగుతున్నాడు. నాకొద్దమ్మా మీ అబ్బాయి, తీసుకెళ్ళు. అట్లనబాకండి పంతులు గారు, పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి. చదువు లేక తిరిగిపోతున్నారు. మీ పేరు చెప్పుకుంటా. నా వల్ల కాదు. మీకు దండం పెడతానండి. వాణ్ణి మార్చలేని, తీసుకెళ్లి తల్లి. అయ్యయ్యా, ఈ చేతులు కాదు, మీకు నమస్కరిస్తున్నాను. అబ్బా సరే, 2 చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగలబెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు. 4 రోజులు చూస్తాను, అప్పుడు వీడి సంగతి. అయ్యా, గోల చేయకుండా చదువుకోనాయనా. సరేలే అమ్మా. వెళ్తున్నా. అమ్మా, ఊళ్ళోకి పోతున్నావు కావాలా? ఎవరు అడిగినా సరేనమ్మా, కాదనబాక. అరే ముద్దు, నేను టెస్ట్ చేయాలి. స్టాండప్. అరే లెగమ్మంటే లెగవ్వారా? ఏ లేచింది పంతులా? ఆ బళ్ళు లేచి ప్రాణం పోయింది, మళ్ళీ లెగవాలా? అరే లెగమ్మంటే లెగవ్వా? వెనక మీ పంతులు ఉంటాను కదరా రాస్కెల్, ఆయనకి నాకు తేడా ఉందిరో. ముందు పంతులో, ఆయన పెద్ద పెద్ద మీసాలు, నీదేం పేడు మూతి. ముయినర్ రాస్కెల్, ఏందిరా పొట్ట మీద ఏదో రాసుకున్నావు? అమ్మ బువ్వని. ఎందుకురా? నేను అడగను, ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది. ఓ యబ్బో, చాలా దాకా ఉందే. ఎన్నో క్లాస్ రా నువ్వు ఆ బళ్ళో? పంతులు ఉన్నప్పుడు 1వ క్లాసు, పంతులు లేనప్పుడు 10వ క్లాసు. పంతులు లేనప్పుడు 10వ క్లాస్ ఏంద్రా, మొన్న మోపడా? అవును పంతులా, పంతులు బళ్ళో ఉంటే 1వ క్లాసులో కూర్చునేవాడిని, పంతులు లేనప్పుడు 10వ క్లాసులో నిద్రపోయేవాడిని.